జనసేన వాళ్ళు చెప్పకూడదండి. అది అమ్మగారు పిఠాపురం నియోజకవర్గానికి దేవుడు అంటే దేవుడు. ఇక్కడ కరోనా టైంలో ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా తొంగుంటే వరమన్న అలా ఉండడం అసలు నాకేమీ నచ్చలేదు. వరమన్నకి దయచేసి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో. పిఠాపురం గారి ఎమ్మెల్యేగా వరం గారు ఎమ్మెల్యే కాకపోయినా ఈ పిఠాపురం పట్టణంలో ఎవడు కూడా అంటాకు సరిపోరండి. పిఠాపురంలో వర్మ గురించి ఆయన మీద వ్యాఖ్యలు చేశారు కదా, పదవి గురించి, దాని గురించి చెప్పండి. ఎలా దేనికండి? అదే ఏం పదవి ఇవ్వలేదు కదా ఆయనకి పదవి ఎప్పుడు ఉంటదండి. ఆయనకి ఆయనకి ఏం పదవి ఉంది ప్రెసెంట్ తెలుగుదేశం. అది మేము చెప్పకూడదండి, జనసేన వాళ్ళు చెప్పకూడదండి. అది ఆయన యాక్చువల్లీ ఇప్పుడు వర్మ గారిది ప్రెసెంట్ పదవి ఏంటండి? ఆయన స్టేట్ స్టేట్ అండి, స్టేట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఏదో ఉందండి పదవి. ఆయన శాసించవచ్చు, ఏదైనా శాసించవచ్చు. అంటే ఒక పిఠాపురం నియోజకవర్గానికి పరిమితం కాకుండా మొత్తం స్టేట్ లెవెల్లోకి ఆయనకి మంచి పదవి ఇచ్చారండి. రాబోయే కాలంలో కూడా ఆయనకి రాజుల తరపున ఏదో మంచి పదవి ఇస్తారు. రాజుల కార్పొరేషన్ పదవి ఒకటి వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి నామినేట్ పోస్ట్ కూడా ఆయనకి ఇస్తారు. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంది డెవలప్మెంట్? అలాగండి, ఎమ్మెల్యేలు వస్తుంటారు పోతుంటారు. ఓకే, కొన్ని మంత్స్ క్రితం పిఠాపురం వర్మ గారిపై కొన్ని వ్యాఖ్యలు జరిగినాయి, కొన్ని విమర్శలు, ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? అది కార్యకర్తల ఇష్యూ అండి పెద్దది. వర్మ గారి మీద కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి కదా, దాని గురించి చెప్పండి. వర్మ గారు కూడా వ్యాఖ్యలు తప్పుగా ఏం చేయలేదమ్మా ఎప్పుడూను. ఆయన పదవి గురించి ఆయన కూడా బాగానే చేశాడు. మనం ఏం తప్పుగా ఒకరిని అనకూడదు, మనం చేసేది కదా. ఆయన పదవి ఏంటండి ప్రెసెంట్? ఇప్పుడు పిఠాపురం ప్రాంతం అంటే ఆయన ఎమ్మెల్యేగా చేశారు కదమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు తెలియదు నాకు పూర్తిగాను. అది ఇప్పుడు పదవి ఇప్పుడు ఏంటో పూర్తి తెలదు. అదే అంటున్నాను. వర్మ గారి గురించి వ్యాఖ్యలు చేశారు కదా, పదవి గురించి రాజీనామా ఏదో జరిగిందని వ్యాఖ్యలు, దాని గురించి మీరు ఏం చెప్తారు? రాజీనామా వరం కూడా మంచిది మరి మాకు. పిఠాపురం ఉండవలసినట్టే, పిఠాపురం నియోజకవర్గంలో ఉండవలసినట్టే వరం గారు. పవన్ మీకు పవన్ కళ్యాణ్ బాగా ఇష్టమా, వర్మ డెవలప్మెంట్ బాగా నచ్చిందా? ఇద్దరు ఎవరి డెవలప్మెంట్ బాగా నచ్చింది? బాగా అంటే పవన్ కళ్యాణ్ డెవలప్ చేస్తున్నాడు బాగా. ముందు వరం చేసేవాడు, వరం కూడా చాలా డెవలప్ చేసాడు. ఓకే, కొన్ని మంత్స్ క్రితం వర్మ మీద వ్యాఖ్యలు చేశారు కదా పదవి గురించి, వాటి గురించి, దాని గురించి మీరు ఏం చెప్తారు? వర్మ గారు పిఠాపురం నియోజకవర్గానికి దేవుడు అంటే దేవుడే. ఇంకా ఆయన చేసే కార్యక్రమాలకి ఎవరు చేయలేరు. ఆయన ఇంక నిజంగా దేవుడు. ఇక్కడ కార్యక్రమాలకి ప్రతి ఏ కార్యక్రమం అయినా జనాల్లో ఉంటాడు ఆయన ముందు. ఆయన తర్వాత ఎవరు వచ్చినా సరే ఎమ్మెల్యే అంటే. ఓకే, పవన్ కళ్యాణ్ గారి డెవలప్మెంట్ బాగుందా లేకపోతే వర్మ గారి డెవలప్మెంట్ బాగుందా? ఇక్కడ పిఠాపురంలో వర్మ గారు చాలా బాగా చేశాడు. ఆయన వీళ్ళిద్దరిలో పిఠాపురంలో వర్మ గారే నెంబర్ 1. వర్మ గారే, తర్వాత ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఆయనే డెవలప్ చేశాడు అన్ని కూడా. ఊళ్ళో రోడ్లని మొత్తం చుట్టుపక్కల విలేజెస్ అందరికి కూడా వాటర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా అందరికి వర్మ గారే. ఇప్పుడు ఆయన పదవి ఏంటి? పదవి గురించి ఏ ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, దాని గురించి చెప్పండి. స్టేట్ గవర్నమెంట్ లో మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులుగా కార్యదర్శిగా ఉన్నాడు ఆయన. అదే లోకేష్ తర్వాత ఈయన వర్మ గారు. ఆయన పెద్ద పోస్ట్ లోనే ఉన్నాడు ఇప్పుడు ఆయన. మాకు చంద్రబాబు నాయుడు మాకు ముందు నుంచి తెలుగుదేశం, నేను 83 నుంచి కూడా పిఠాపురంలో మన ఎన్ఎన్ఐ సార్ ఉన్నప్పుడు 3 సార్లు నెగ్గారండి. వర్మ గారు వచ్చిన వర్మ గారు కూడా ఉన్నామండి మేము. ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టు మేము జనసేనకి సపోర్టింగ్ చేసాం. అతను చెప్పినట్టే మేము అదే పార్టీ పరంగా అతనికి మద్దతుగా చేసాం. అయితే ఏ ఇబ్బంది లేదు, డెవలప్మెంట్ బాగా చేస్తున్నారండి. మా వర్మ గారికి మాత్రం చంద్రబాబు గారు ఏదోటి మంచిది పదవి ఇవ్వాలని మేము అందరూ కోరుకుంటున్నాం. పిఠాపురం ప్రజలందరూ. ఓకే, పిఠాపురంలో ఒక సైడ్ వర్మ, ఒక సైడ్ పవన్ కళ్యాణ్ ఉంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? మేము తెలుగుదేశం పార్టీ అన్నది. మా వర్మ గారు తెలుగుదేశం వర్మ గారు కూడా ప్రభుత్వంలో కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ మేము కూటమి ప్రభుత్వం గురించి సపోర్టింగ్ చేస్తున్నాం కదమ్మా. కానీ వర్మ గారికి మాత్రం పిఠాపురంలో చావ చేశారు, పార్టీ పరంగా సపోర్టింగ్ చేశారు. మంచి పదవి ఆయనకి ఇస్తే అందరూ సంతోషపడారు. పిఠాపురం 3 మండలాలు 2 మున్సిపాలిటీలు కూడా వర్మ గారికి అనుకూలంగా ఉన్నదండి. మంచిది, అందుబాటులో ఉంటాడు. అతను మాత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చూసి మంచిది ఏదోటి వారికి ఇస్తే అందరికీ సంతోషం అండి, పిఠాపురం పెద్దలందరికీ. రాజకీయ వ్యాఖ్యలు చేశారు కదా, కొన్ని రాజకీయ వ్యాఖ్యలు వర్మ గారి మీద చేశారు కదా, ఎలిగేషన్స్, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి?
వర్మ గారు అంటే మాకు ప్రాణం అండి. ఏంటంటే ఎమ్మెల్యేగా ఇక్కడ కరోనా టైంలో ఆయన ఎమ్మెల్యేలు అందరూ కూడా తొంగుంటే అంటే ఆయన తప్పు చేయొచ్చు ఒప్పు చేయొచ్చు అండి. ఆ పిఠాపురం మా వర్మ గారు ఎమ్మెల్యేగా బ్రహ్మాండంగా చేశాడు. ఇక్కడ ఎవరు చేయలేనంత ఇదిగా. ఎవరికన్నా లోటుపాట్లు రావచ్చు, కానీ అది మాకు అనవసరం. కానీ మాకు మంచిగానే చూశారు, మంచిగానే చేశారు. ఆకలితో లేకుండా కరోనా టైంలో, ఆ టైంలో, ఈ టైంలో, ఏ టైంలో అయినా సరే జనాలు పలకరించాలన్నారు వర్మ గారు. ఆయన అంటకి ఈ పిఠాపురం పట్టణంలో ఎవడు కూడా అంటకు సరిపోరాడు. ఆయన మించిన మనుషులు అయితే ఇక్కడ ఎవరు లేరు ఎమ్మెల్యేగా. నేను చెప్తాను, ఒక సైడ్ వర్మ ఉండి ఇంకొక సైడ్ పవన్ కళ్యాణ్ ఉంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమాల్లోనే చాలా బాగా యాక్షన్ చేస్తారండి. అయితే రియల్ గా కూడా చాలా మంచివారు ఆయన. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక క్రిస్టియన్ అన్నా, ఒక హిందువునన్నా, తర్వాత ఏట్లనన్నా సరే గౌరవిస్తారు. అన్ని మతాలను కూడా ప్రేమిస్తారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి మనిషి మా పిఠాపురం రావటం మారుదా, లేకపోతే పిఠాపురం మనుషులకి మేము ఆరుదా పవన్ కళ్యాణ్ గారే తెలుసుకోవాలి. మేము చెప్పం అదండి. కానీ చిరంజీవి గారు వచ్చినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి పిఠాపురాన్నే గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి కూడా పిఠాపురమే గెలిపించింది. మా పిఠాపురం నీతి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. అదండి మేము చెప్పి. పిఠాపురం వాళ్ళు ఎంత నీతిమంతులు అనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. దయచేసి వర్మన్నకు కూడా ఏదైనా ఇవ్వాలని మాకు ఒక విన్నపం అన్నయ్య. ఏంటంటే వర్మన్నయ్య అలా చేయడం అది ఒక కరెక్ట్ కాదు. నీ తోడ పుట్టిన దానిగా నిన్ను నేను నిలదీసడానికి సరిపోను, కానీ ఒక దుర్గమ్మ భక్తురాలుగా నిన్ను నేను అడుగుతున్నాను. ఎప్పుడూ కూడా వర్మన్నకి నేనే హారతి ఇచ్చేదాన్ని. వర్మన్న అలా ఉండడం అసలు నాకేమీ నచ్చలేదు. వర్మన్నకి దయచేసి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో ఒక పథకం ఏదో ఒకటి ఇవ్వు. అలా ఉండడం నాకు అదొక్కటి నచ్చలేదు. నా విన్నపం నేను అడుగుతున్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ అన్న వర్మన్నకి ఏదో ఒకటి ఇవి, అదొక్కటే నేను అడుగుతున్నాను. పిఠాపురంలో వర్మ గారు ఉన్నారు కదా, ఆయన మీద కొన్ని రాజకీయ ఎలిగేషన్స్ వచ్చాయి. దాని గురించి మీ స్పందన ఏంటి? వర్మ గారు అంటే అండి, వర్మ గారు లెక్క వేరండి. ఆయన చేశారండి, కాకపోతే ఆయన కన్నా కొంచెం మెరుగ్గా చేశారండి, బాగా చేశారండి. ఆయన మామూలుగా యథావిధిగా చేసిన పనులు అంటే రైతులకు సంబంధించి, కాలువకు సంబంధించి నీరు డ్యాములు గట్ట కట్టారు. కానీ పొడికిలు గట్ట తీసిన అదైతే పవన్ కళ్యాణ్ గారు. కాలువ డ్యాములైనా మార్చవద్దాం అనుకున్నామండి, కానీ ఈయన ఏం చేశారంటే మొత్తం అంతా కూడా తవ్వించేసి రోడ్డు మీద ఎక్కడ మట్టి కూడా లేకుండా శుభ్రం క్లీన్ చేయించారండి. ఇక్కడ వర్మ ఉన్నారు కదండి, ఆయనకి ఇక్కడ ఎలాంటి పదవి లేదు అని చెప్తున్నారు కదా, సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారికి ఇక్కడ ఏమైనా పదవి ఉందా? లేదు మేడం. లేదా? ఎందుకు లేదండి, అందుకని. అదే దేనికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఉంది, ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, అది కూడా టీడీపీ గవర్నమెంట్ ఆయన ఇక్కడ ఒకప్పుడు డెవలప్మెంట్ చేశారు కదా, టీడీపీలో డెవలప్మెంట్ చేశారు కదా, మరి ఎందుకు పదవి దగ్గర ఇలాంటి ఈ కాలువ సరిగా రాకపోతే దానికి కాలువ రావడానికి కూడా వర్మ గారు చేశారు. ఆయన కాకపోతే క్యాండిడేట్ గా ఎంచుకోలేదు అతన్ని. అదే రీజన్ అడుగుతున్నాం మిమ్మల్ని. కూటమి ప్రభుత్వం కదా మేడం, దానికోసం వర్మ పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? వరం గారు పనితీరు అంటే వరం గారికి అందరూ తెలుసు. అతను పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఇది అంత నాది అంటాడు పవన్ కళ్యాణ్. ఏం చేశాడు వచ్చి పిఠాపురం ఉన్నాడమ్మ ఇక్కడ ఎమ్మెల్యే ఉండి. ఒకవేళ ఎమ్మెల్యే ఉండి పిఠాపురం ఉంటే పర్లేదు, ఇది ఎక్కడ ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, ఏం చేశాడు అక్కడ పిఠాపురానికి? ఇక్కడ ఉండే అభివృద్ధి చేయాలంటారు అంతే, ఇక్కడ ఉండాలా. డిప్యూటీ సీఎం కూడా కదా, డిప్యూటీ సీఎం అన్నాము వచ్చి చూసిపోతుండాలా. అసలు ఒక్కసారి కూడా రాలేదు. ఇక్కడ ఎందుకు వస్తాడు, కనపడతాడు, పోతాడు అంతే. అదే జగన్ కూడా ఎంతమంది వస్తారు, ఇతనికి వస్తే మీద సెక్యూరిటీ ఉండదు, ఏముండదు జగన్ కి. అతని ఏదైనా సెక్యూరిటీ కావాలా, చుట్టుపక్కల అంతా పోలీసులు అతనికి సుఖమేటమ్మా. ఒక చూడడానికి రానివారు మీదకి, చూడడానికి పోలీసులు చుట్టుపక్కల కాపలు ఉంటేనే మరి లేబర్ చూడాలంటే ఎలా గుర్తుంది. పిఠాపురంలో వర్మ మీద కొన్ని పాలిటిక్స్ ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, వ్యాఖ్యలు వచ్చినాయి కదా, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు సేవ చేశారండి. వర్మ గారు బ్రహ్మాండంగా పిఠాపురం డెవలప్మెంట్ చేశారు. ప్రతి కార్యకర్తకి కూడా అందుబాటులో ఉండిపోరమ్మ వర్మ గారు. అయితే మొన్న చంద్రబాబుకి తెలుగుదేశానికి మద్దతుగా, జనసేన మద్దతుగా అందరూ కార్యకర్తలు అతను దగ్గుండి బ్రహ్మాండంగా మెజార్టీ దిగి వచ్చి చేశారమ్మ. వర్మ గారు చాలా బాగా ఇబ్బంది లేకుండా చేసుకొచ్చారు. ఏమున్నదో తెలియదు. పిఠాపురం గారి ఎమ్మెల్యేగా వర్మ గారు ఎమ్మెల్యే కాకపోయినా
కార్యకర్తలతో సమానంగా అన్నిటికీ ముందు ఉంటాడమ్మా ఓకే వర్మ గారు.